పెళ్లి పుస్తకం. మీ అక్క చనిపోలేదు, బ్రతికే ఉంది. నో, లేదు, నువ్వు చెప్తుంది నిజం కాదు. నా కోపాన్ని చల్లార్చడానికి ఇలా అబద్ధాలు చెప్తున్నావు. కాదు, నేను కాదు, మీ అక్క చనిపోయిందని నీకు అబద్ధం చెప్పారు. మీరు మా ఇంటికొచ్చి వెళ్ళిన సంవత్సరం తర్వాత మా నాన్న చనిపోయాడు. అప్పుడే నా చెల్లెలు దేవకి కోసం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. హాస్పిటల్లోనే తను చనిపోయిందని తెలిసింది. ఆ రోజు మా చెల్లిని తలుచుకొని నేను పడిన బాధని ఎప్పటికీ మర్చిపోలేను. చెల్లిని దూరం చేసుకున్నా కనీసం మిమ్మల్నైనా ఇంటికి తీసుకెళ్లాలని, మీకు మంచి జీవితాన్ని ఇచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాను. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అప్పటికే నువ్వు మీ అక్క విడిపోయారు. నేను మీ ఇద్దరి కోసం వెతకడం మొదలుపెట్టాను. తమ్ముడు, మావయ్య. అవునమ్మా, మావయ్యనే. నేను గుర్తున్నానమ్మా. ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా. ఆహా, మీ తమ్ముడెక్కడమ్మా? తప్పిపోయాడు మావయ్య. చాలా రోజుల నుంచి వాడి కోసమే సిటీ మొత్తం వెతుకుతున్నాను. నాకు అమ్మ లేదు, ఇప్పుడు తమ్ముడు కూడా లేడు. నీకు ఈ మావయ్య ఉన్నాడమ్మా. ఈ రోజు నుండి నువ్వు నా పెద్ద కూతురివి. నన్ను మావయ్య అని కాదు, డాడీ అని పిలవాలి. మా చెల్లికి జరిగిన అన్యాయానికి నేను మహారాణిలా చూసుకుంటానమ్మా. ఆమెకి దక్కాల్సిన గౌరవం, ప్రేమ, ఆస్తి, అధికారం అన్నీ నీకొచ్చేట్టు చేస్తాను. నువ్వు మాత్రం ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పనని మాటివ్వు. నా కూతురుగానే పెరుగుతానని ప్రమాణం చేయి తల్లి. అలా నా చెల్లి కూతురు నా పెద్ద కూతురిగా పెరిగింది, నా వారసురాలైంది. నా సంతోషానికి బలమై ఈ ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. అంటే నిహారిక మా అక్క? తమ్ముడు, నీకోసం నేను మావయ్య ఎంత వెతికామో తెలుసా? పక్క రాష్ట్రాల్లో పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాము, కానీ ఎవ్వరూ నీ గురించి చెప్పలేదు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. అలాంటిది నువ్వే మమ్మల్ని ఇలా వెతుక్కుంటూ రావడం నిజంగా మా అదృష్టం. అదృష్టం కాదక్క, నేను దరిద్రుణ్ణి. సొంత అక్క కన్నీరు కోరుకున్న నీచుణ్ణి. నువ్వు ఈ కుటుంబానికి చెందిందానివని నీ మీద కోపం పెంచుకున్నాను. తనూజాని రెచ్చగొట్టి మీ ఇద్దరికి గొడవలవ్వడానికి కారణమయ్యాను. ఒక తమ్ముడిగా నీ బాధ్యతలు తీసుకోవాల్సింది పోయి నిన్ను బాధ పెట్టాను. పేగు పంచుకుని పుట్టావని తెలియక
ప్రతీకారం పెంచుకున్నాను. నిన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదక్కా. అయ్యో అయ్యో చందు, లే పైకి లే. అపార్థం చేసుకోవడం వల్లే ఆవేశపడ్డావు. ఇప్పుడు నిజం తెలుసుకున్నావు కదా, అది చాలు. చందు ఒక్కడే కాదు, నేను కూడా నిజం తెలుసుకున్నాను. వరుసకి ఏదైనా సరే నువ్వు మాత్రం మా అక్కవి, మా అక్కవి. తనుజ, సొంత చెల్లెల్ని కాదు అని తెలిసి కూడా నా మీద ఎంతో ప్రేమ చూపించావు. ఎన్ని మాటలన్నా ఓపికతో భరించావు. నేను చేసిన తప్పులకి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. అది నీ తప్పు కాదు తను. నిన్ను అందరికీ శత్రువు చేయాలన్న నా కుట్రలో భాగం. నీ మనసుని మాయ చేసి మాటలతో నిన్ను మోసం చేశాను. నిన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అంతా మీ కుటుంబం మీద పగ సాధించాలన్న కుట్రలో భాగమే. అంటే నీకు నా మీద ప్రేమ లేదా? అప్పుడు లేదు, కానీ మావయ్య మా అక్కని సొంత కూతురులా పెంచుకున్నందుకు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. జీవితాంతం నీ కంట కన్నీరు లేకుండా చూసుకుంటాను. తెలియక జరిగిన పొరపాటుకి నన్ను క్షమించుతాను. క్షమించాల్సిందే నేను కాదు చందు, మా నిద్దరం వీళ్ళిద్దరికి క్షమాపణ చెప్పాలి. అక్క, డాడ్, నా మీద మీరు పెంచుకున్న ప్రేమ తెలిసి కూడా చందు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మావయ్య, మా అమ్మ అక్క చనిపోవడానికి కారణం మీరే అనుకున్నాను. కానీ మావయ్యే తండ్రై కూతురులో చెల్లిని చూసుకునే గొప్ప మనసు గుర్తించలేకపోయాను. మీరు నాకు నా అక్కకి పునర్జన్మనిస్తే నేను మీ ప్రాణాలు తీయాలనుకున్నాను. అల్లుడిగా మీ ఇంటికొచ్చి ఇన్ని రోజులు చేసిన తప్పులకి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా ఎంత పెద్ద శిక్ష అయినా తక్కువే. నో 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 చందు, తనుజ, ఎవరి తప్పు ఏంటో, ఎవరి గొప్ప ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసింది. మన మధ్య సంతోషమే ఉండాలి, క్షమాపణలు కాదు. మొహంలో నవ్వు ఉండాలి, కానీ కన్నీరు కాదమ్మా. నేను దూరం చేసుకున్న నా వాళ్ళంతా నా చుట్టూ వచ్చారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మనమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉండాలి. కలిసే ఉంటాం మావయ్య, అందులో ఏ అనుమానం లేదు. మీ నమ్మకానికి మాది గ్యారంటీ. ఇక మన కుటుంబంలో సంతోషమే తప్ప సమస్యలే ఉండవు. నవ్వులే తప్ప కన్నీళ్ళకి కష్టాలకి చోటే లేదు. సాక్షి, టైం ఎంత అయిందో తెలుసా? ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నిద్ర రావడం లేదండి. రేపు ఫంక్షన్ ఉందని టెన్షన్గా ఉందా?
ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోందండి. కీడా? అవునండి, మొదటి నుండి నాకు శ్రీమంతం అంటేనే ఇష్టం లేదు. ఇంట్లో అందరూ ఏర్పాట్లు చేస్తుంటే నేను కాదనలేకపోయాను. మీ సంతోషాన్ని నా సంబరం అనుకున్నాను. కానీ మనసులో మాత్రం ఏదో తెలియని ఆందోళన, భయం. రేపు శ్రీమంతం రోజున ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు మనసంతా నెగటివ్ ఫీలింగ్తో నిండిపోయింది. మైండ్ని ఎంత డైవర్ట్ చేసుకోవాలనుకున్నా అవే ఆలోచనలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి. సింతేనా? దీనికి ఇలా టెన్షన్ పడితే ఎలా సాక్షి? ఏంటండి అలా అంటున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? లేక నా మాటలు నమ్మడం లేదా? నమ్ముతున్నాను, అర్థమైంది. నువ్వు ఇలా ఆలోచించడానికి, భయపడ్డానికి కారణం ఎవరో కాదు, మన బంగారు తల్లి. కడుపులో బిడ్డ కారణం ఏంటండి? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు హార్మోన్స్ వల్ల మైండ్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అందుకే మూడ్ మారుతూ అప్పుడప్పుడు డిప్రెస్ అవుతూ ఉంటారు. అలా డిప్రెషన్లో ఉన్నప్పుడే ఇలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా కామన్. మీరు చెప్పినంత తేలిగ్గా లేదండి నా పరిస్థితి. సాక్షి, అదే ఆలోచనలతో ఉంటే బయటికి రావటం కష్టం. దీనికి ప్రముఖ సైకాలజిస్ట్ ఒక సొల్యూషన్ చెప్పారు. అది ఫాలో అయితే నీ మైండ్, బుర్ర రెండూ క్లియర్ అవుతాయి. ఏంటి సొల్యూషన్? భార్య మైండ్లో ఆలోచనలు దూరం చేయాలంటే 2 చేతుల్ని ఇలా తీసుకొని భర్త భుజం మీద పెట్టుకొని ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఒకరి సర్వస్వం ఒకరని నమ్మాలి. అప్పుడు ఆ జంటకి ఏ సమస్య ఉండదు. ఇప్పుడు మైండ్ ఫ్రీగా ఉందా? సాక్షి, రేపు సీమంతం కోసం అందరినీ పిలిచాను. ముఖ్యంగా నీకు ఇష్టమైన నిహారిక గారు వస్తున్నారు. నీ చేతులకి గోరింటాకు, నీకోసం కొన్న చీర అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఇవన్నీ చూసి నీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తీసేయ్. నువ్వు రేపు చేతులకి కాళ్ళకి పసుపు రాసుకొని, కంఠానికి గంధం పూసుకొని, నుదుటిన కుంకుమ బొట్టుతో పట్టు చీరలో మహారాణిలా ఉంటావు. నిన్నలా చూడాలని నేనెంత ఆశపడుతున్నానో తెలుసా? నా ఆశని నీ అనుమానంతో, ఆందోళనతో ఆవిరి చేయొద్దు. సరేనండి, నా ఆలోచనలని ఇక్కడే ఇప్పుడే వదిలేస్తాను. ఆలోచనలన్నీ దూరం అయ్యాయి కదా? ఇలా రా. కూర్చో. నా ఒళ్ళో పడుకో. నిన్ను నా బంగారాన్ని నేను జో కొడతాను. ఇద్దరూ నిద్రపోదురు గాని. పడుకో. చేసిన స్నేహం పొత్తులు దాటి, హద్దులు దాటి, జగములు దాటి, యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం.
వద్దన్నావు కానీ చీర చూడు ఎంత బాగుందో. ప్రేమతో ఇవ్వడం వల్లేమో నాకు కూడా చాలా నచ్చింది. నా మీద అభిమానం వల్లే ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. నేనేం చేసినా నువ్వేం చెప్పినా మీ అందరి సంతోషమే నాకు ముఖ్యం. సిద్ధు నందు ఎక్కడా? ఇక్కడే ఉన్నావు. ఇక్కడే ఉన్నాం అమ్మా. అమ్మా ఎలా ఉంది? బాగుందా? సూపర్. పద హా, పదండి. రా సిద్ధు. నందు, సాక్షికి బొట్టు పెట్టి గంధం పూసి గాజులువి. ఆ, నేనా? ముత్తైదువులు ఉన్నారు కదా. ఆ దేవుడున్నా కూడా ముందు భర్తే ఇవన్నీ చెయ్యాలి. పేరుకి ఇది తల్లికి జరిగే ఫంక్షన్ గాని తండ్రికి కూడా సమాన గౌరవం ఉంటుంది. చాలా బాగా చెప్పావమ్మా. అంతా నా ట్రైనింగే. అబ్బో, కాస్త నమ్మే అబద్ధాలు చెప్పు ఆశ. లేదనుకో ముత్తైదువులంతా మొట్టికాయలు వేస్తారు. నువ్వు స్టార్ట్ చేయనందు. అభి, ఇప్పుడు నువ్వురా. నేనెందుకు? ముత్తైదువులున్నారు కదా. ఇక్కడ అందరికన్నా ముఖ్యం నువ్వే. నువ్వు లేకపోతే అసలు ఈ ఫంక్షన్ జరిగేదే కాదు. నీ ఆశీర్వాదం నాకు, నా బిడ్డకి కావాలి. అయ్యో, అవి ఎప్పుడు ఉంటాయి సాక్షి. ప్రత్యేకించి ఇదంతా నేను చేయడం ఎందుకు? ఇప్పుడు నువ్వు వస్తావా రావా? సాక్షి అంతగా అడుగుతుంది కదమ్మా, వెళ్ళు. మీరు వెళ్ళండి. నా కూతుర్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది లక్ష్మి గారు. అంతా మీరు, మీ అమ్మాయి చలవే. ఈ సీమంతం విషయంలో మాత్రం నాకన్నా అభి కష్టం తాపత్రయమే ఎక్కువ. అదేం లేదమ్మా, మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. దానికి నిదర్శనమే సాక్షి జీవితం. ప్రాసెస్ అంతా ఓకే కానీ పాటలేం పాడరా? దయచేసి ఎవరైనా పాడండి, లేదంటే నా భార్య గాత్రధారం చేయాల్సి వస్తుంది. ఆ పాటలకి గుండెపోటులు గ్యారంటీ. నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తారా మీరు?
నా టాలెంట్ ఏంటో చూపిస్తాను మీకు. ఆ? సొగసుల రాశికి వాసుకు వారికి చేతమురారే సీమంతం సీమంతం మల్లెలు మల్లెలు సిగలో తురిమి పదముల పూయరి పారాడి పారాడి పుత్తడి బొమ్మలు కనవి కలికి అని చెయ్యరి ననను నేనిచ్చిన చీరని మెచ్చుకోవడం కాదు, ఇప్పుడు ఇవ్వబోయే విషం తాగి చచ్చిపోతాం. సిద్ధంగా ఉండు సాక్షి. ఈ చుక్క నన్ను గుడ్డిగా నమ్మి మోసపోతున్న నీ అమాయకత్వానికి. ఈ చుక్క నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని చంపేయడానికి సాక్షి. డెవిల్!